హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు నేనైతే పన్నీర్ రైస్ చేస్తున్నానండి. దీనికోసం వచ్చేసరికి నెయ్యి 1 స్పూన్, ఆయిల్ 1 స్పూన్ కలుపుకున్నానండి. ఒక ఫుల్ వెల్లుల్లిపాయ అన్నది ఇలాగా ఒలిచేసి చిన్న చిన్న పీసెస్ అయితే రెడీ చేసేసుకున్నాను. ఇవైతే మనకి పంటి కింద తగులుతాయి కాబట్టి వేస్తున్నానండి. అలాగే ఒక ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయ అయితే 1, చిన్నవైతే 2, ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని ఇది కొంచెం మనకి కలర్ షేడ్ అయ్యేదాకా, మరీ బ్రౌన్ కలర్ అక్కర్లేదు, లైట్ కలర్ మారేదాకా కూడా దీన్ని మగ్గబెట్టుకోవడమేనండి. అలాగే ఇందులో కొంచెం పసుపు వేసుకుని ఇది బాగా ఫ్రై చేసేసుకోవడమేనండి. ఇది మనకి క్విక్గా అయిపోతుంది. మనం బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, అప్పటికప్పుడు వెళ్ళాలి అన్నప్పుడు కూడా మనం దీన్ని ఫాస్ట్గా అయితే కుక్ చేసేసుకోవచ్చు. పన్నీర్ ఉంటే సరిపోతుంది మనకి. అలాగే ఇందులో ఒక ఫుల్ టమాటా అండి, పెద్ద టమాటా 1 కట్ చేసేసుకున్నాను పీసెస్, మరీ చిన్నవి కాకుండా పీసెస్ కట్ చేసేసుకున్నాను. దీన్ని కొంచెం మగ్గబెట్టుకోవడమేనండి. మనకి ఇందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అన్నది మీరు అడ్జస్ట్ చేసుకుని చూసుకోండి. లాస్ట్లో సరిపోకపోతే, నేను లాస్ట్లో సరిపోలేదు, కొంచెం లైట్గా వేసుకున్నాను. అలాగే ఇందులో గరం మసాలా, కారం 1 స్పూన్ కారం అండి. నేను ఇందులో మిర్చి వేయడం మర్చిపోయాను. ఒక 2 పచ్చిమిర్చి స్లైసెస్ కింద చేసుకుని వేసేసుకోండి, బాగుంటుంది. కారం తినేవాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు సరిపోతుంది. ఇవి కొంచెం మగ్గబెట్టుకోవడమేనండి. ఆయిల్ పైకి తేలేదాకా. ఇందులో వాటర్ అది ఏం వేయట్లేదండి. ఇది మూత అయితే పెట్టేస్తున్నాను నేను. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి. పన్నీర్ అన్నది మీరు ఇంట్లోదైనా బయటదైనా ఏదైనా పర్వాలేదు, దాన్ని మొత్తం కూడా ఇలాగ స్మాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి. పిల్లలకి లంచ్ బాక్సు, ఆఫ్టర్నూను, నైట్ డిన్నరు, మనం ఎక్కడైనా ఊరు వెళ్ళినప్పుడు, ఎవరైనా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు, దేనికైనా సరే చాలా క్విక్గా అయిపోతుంది. పన్నీర్ అన్నది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునేదేనండి. ఇలా కర్రీలా కూడా మనం చపాతీలో తినేయచ్చు. ఇందులో కొంచెం రైస్ వేసుకున్నా కూడా పిల్లలు చక్కగా తింటారండి. మనకు రైస్ మిగిలిపోయినప్పుడు కూడా చేసుకోవచ్చు, ఏదైనా మన ఇష్టం. సో రైస్ అన్నది చూసుకుని కలిపేసుకోవడమేనండి. ఫైనల్లీ అయితే పన్నీర్ రైస్ అయితే అయిపోయిందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. పక్కన రైతా పెట్టేసుకుని వేడిగా తినేయడమే. అండ్ మీకు నచ్చితే మటుకు కంపల్సరీ నాకు కామెంట్ చేయండి ఎలా ఉందా అన్నది. అండ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి. బాయ్.